అందరికీ నమస్కారం. రోజు మనం పేపర్లలో మీడియాలో చూస్తూ ఉన్నాం రైతుల కష్టాలు. అన్ని ప్రాంతాల్లో డీజిల్ లేక, పెట్రోల్ లేక కార్మికులు, అదేవిధంగా పేదల వైద్యానికి పోయే వెహికల్స్ 108 వెహికల్ కూడా డీజిల్ లేని పరిస్థితి. 2 రోజులు ఎందుకుని చేశారో తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నాం. ఎవరి కోసం చేశారో తెలియట్లా. కావాలని కృత్రిమ కొరత సృష్టించారు 2 రోజులు. దాని మీద ఒక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎందుకు 2 రోజులు ఆయిల్ కొరత ఎందుకు వచ్చింది అనేది మనం కేంద్రం వాళ్ళే జోక్యం చేసుకొని దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉంది. కృత్రిమ కొరత సృష్టించి ఏం చేయాలనుకున్నారు? లేకపోతే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేసేవన్నీ డైవర్ట్ పాలిటిక్స్. వాళ్ళు ఏదో చేస్తూ అది కనపడకుండా ఇలాంటి చీప్ కార్యక్రమాలు చేస్తే జనాలందరూ దృష్టి దీని మీద పడుతుంది అనేసి ఆపడమో ఏదో జరిగింది. అదేవిధంగా నిన్న కావలి మన జిల్లా కలెక్టర్ గారు కావలి మా ప్రాంతానికి రావడం జరిగింది. వెంగళరావునగర్ ప్రాంతానికి వచ్చి 2000 కుటుంబాలకి మేము న్యాయం చేశామనేసి ఎమ్మెల్యే గారే చేసినట్టు వాళ్ళు ఏదో నేను కలెక్టర్ని తీసుకొచ్చి కలెక్టర్ని సన్మానం చేసి చప్పట్లు కొట్టుకొని అవుట్లు కాల్చుకొని స్వీట్లు తినేసి వెళ్ళిపోయారు. మంచిదే, స్వాగతిస్తున్నాం. కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ మంచి చేస్తామని చెప్తే కలెక్టర్ గారిని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం, మంచి పని చేశారని. కానీ దీనికంటే ముందే మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఎకరాలని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు. ఇవన్నీ ఏదైతే చుక్కల భూమిలో డాటెడ్ ల్యాండ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు మేలు చేయాలనేసి సంకల్పించిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మనకు కావలి నుంచే స్టార్ట్ చేశారు. కావలి నియోజకవర్గం నుంచే మొట్టమొదటిసారిగా ప్రకటన చేసి అప్పుడున్న జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు చాలా శ్రమపడ్డారు. కొన్ని ఫైల్స్ కనపడకపోతే తెలంగాణ నుంచి కూడా పోయి తేవడం జరిగింది. స్వయంగా ఆయన పిఎస్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు కలిసి పోయేసి ఆ ఫైల్స్ వెతికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కాగితాలు అంత కష్టపడి చేస్తే ఐఏఎస్ ఆఫీసరు ఆ ఊసే లేదు. క్రెడిట్ చోరీ అంటున్నారు. క్రెడిట్ చోరీ, ప్రతిదీ క్రెడిట్. అమ్మఒడికి పేరు మార్చి వేరే పెట్టారు. తర్వాత రైతు భరోసా పేరు మార్చేశారు. ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలకి అదేవిధంగా ఆటో కార్మికులది మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలన్నింటినీ పేర్లు మార్చి ఇది మేమే చేసామంటున్నారు. ఫిషింగ్ హార్బర్లు, రామాపట్నం పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాటిని కట్టి ప్రజలకు ముందుకు తీసుకొస్తే అది కూడా మేమే చేసామంటున్నారు. ఇట్లాగా అబద్ధాలతోటి ఎంతకాలం బతుకుతారో తెలియట్లా ఈ ప్రభుత్వం. అబద్ధాలు చెప్పిన అబద్ధాన్ని పదే చెప్పి మేమే చేసాం. ఇప్పుడు ఆడ విజయవాడలో నడిస్తే కూడా పన్ను అంట. ఏదో సోషల్ మీడియాలో చూసాను. నడిస్తే పన్ను, వైజాగ్లో నడిస్తే పన్ను అంట. అదేందో సంపద సృష్టిస్తానని చెప్పి నడిచే వాళ్ళ మీద అంతకుముందు ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాం. జుట్టు మీద కూడా పన్ను విధించుంటారు. జుట్టు పెరిగితే కూడా పన్ను అని. అలాంటి కార్యక్రమాల్లో సంపద సృష్టిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఇలాంటి చౌకబారి కార్యక్రమాలు కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేలు చేయండి. పెన్షన్లు ఇవ్వండి. చాలామంది పెన్షన్లు రావట్లా, ఉద్యోగాలు లేవు, చదువుకున్న ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ వృత్తి అనేసి పెద్దగా అరిచాడు ఇట్లా మైకేల్ జాక్సన్లుగా మైక్ పెట్టుకుని. నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి 3,000 ఇస్తా అని ఒకటిసారి కాదు 4 సార్లు తిరిగి చెప్పాడు. ఆ నిరుద్యోగ వృత్తి ఎట్టిపోయిందో చాలామంది నిరుద్యోగులు మాకు 3,000 వస్తాయి కదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే ఎలక్షన్ ఇయర్లో ఇస్తారు. ఇవన్నీ మేము ఇచ్చేసాం, అయిపోయింది, చేసేసామని. మంచి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పరిపాలన కోసం మరలా వైఎస్ఆర్ పార్టీ
గెలిచి ఇక్కడ ప్రజలకి మేలు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. ఇట్లాగా చౌకబారు ప్రకటనలు చేసుకోవడం అలాంటివి చేయటం ఆపండి. ఇకనైనా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఉంటే మేలు చేయమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.